పేరు? నా పేరు తుంపాల పెంటయ్య. ఏం చేస్తుంటారు అన్న? నేను ఆటో డ్రైవర్. ఎక్కడైనా ఏరియా అన్న? మాది గోపాలపట్నం. ఇప్పుడు గాజువాక నియోజకవర్గం వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు? ఏంటి అసలు? వన్ సైడ్ వార్ పల్లా సీన్కి నేను చాలామందిని అడిగాను, ఇక్కడ ఎంక్వైరీ చేశాను. చాలామంది పల్లా సీన్ ఇన్ అవుతారని చెప్తున్నారు. అంటే ఇద్దరు కూడా లోకలే కానీ అని కూడా అంటున్నారు. ఇద్దరు పోటీ ఉంటుంది, ఒక సామాజిక వర్గం అని చెప్పేసి అన్నమాట. ఒక సామాజిక వర్గం కాదు, పల్లా సీన్ యాదవ్ సామాజిక వర్గం, గుడివాడ అమరాంజీ కాపు సామాజిక వర్గం. ఏంటి మరి స్టీల్ ప్లాంట్ పక్కనే ఉంది కదా. ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హామీలు ఇచ్చారు. 25 మంది ఎంపీలను ఇస్తే నేను సాధిస్తాను, రైల్వే జోన్ కానీ ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ గారు గెలుచుకోవడం చూసాం మనం వైజాగ్ పార్లమెంట్కి. మరి ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారంటారా? వీటి గురించి ఏమైనా పట్టించుకున్నారా? ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ ఎంపీగా అయ్యే 5 సంవత్సరాలు అయ్యింది. ఏ రోజు కూడా విశాఖపట్నం పార్లమెంట్ ఇష్యూలో కానీ, రైల్వే జోన్ ఇష్యూలో కానీ, స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కానీ, ప్రత్యేకవాద ఇష్యూలో కానీ ఏ రోజు పార్లమెంట్లో వెళ్ళి ఆయన గలవిప్పేది లేదు. వెళ్ళాడు, చాయ్ సమాజ్ తినేసేసాడు, శుభ్రంగా హ్యాపీగా ఏసీలో పడుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెద్ద పెద్ద ఇంచులు చేస్తాడు. ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటుంది తప్ప విశాఖ అభివృద్ధికి ఆయనకి కావాల్సింది ఏముందండి? పెదలు పోయేది పెదలే కదా పోతారు, ఆయనకి ఏ సంబంధం ఉంటుంది? ఏంటి మరి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తారు, బొత్స ఝాన్సీ గారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు? బొత్స ఝాన్సీ గారు ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా చేశారు, విజయనగరం ఎంపీ. ఆవిడ ఏ రోజు పార్లమెంట్లో విశాఖపట్నంలో గురించి ఎప్పుడూ గలమిప్పేది లేదు, విజయనగరం గురించి గలమిప్పేది లేదు. భర్త అంటే ఆయన ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్సన్స్, శుభ్రం చదువుకున్నాడు. ఆయన అయితే పార్లమెంట్లోని గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఏ విధంగా ఫైట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడారో అదేవిధంగా భర్త అయితే మాట్లాడగలరని నా అభిప్రాయం. అంటే ఆయన గత 5 ఏళ్ళుగా ఓడిపోయి ఉన్నారు కదా, ఈ ప్రాంతంలోనే ఉన్నారు. మరి అప్పుడు గత 5 ఏళ్ళను ఈయన ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నాడు. ఆయన గీతం యూనివర్సిటీ బాలకృష్ణ అల్లుడు అని పేరు ఉంది. వాళ్ళ తాతగారు ఎంఈవి మూర్తి గారు ఆల్రెడీ 2 సార్లు పార్లమెంట్ సభ్యుడికి చేశాడు. ఇప్పుడు బొత్స ఝాన్సీ నుంచి విజయనగరం ఉంది. ఆవిడ ఇక్కడికి వచ్చి ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ గెలిచి ఇక్కడ ఉంటుందా? ఆవిడ ఈ సొంత ఊరు విజయనగరం వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ ఇప్పుడు ఉండదు కదా. ఆవిడ వెళ్ళిపోతుంది విజయనగరం. ఆవిడ ఏం మాట్లాడుతుంది పార్లమెంట్లోనే? ఇప్పుడు మాట్లాడడానికి శ్వాస ఇచ్చినా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఆవిడకి పెద్దగా చదువుకోవచ్చు, కానీ అందరూ పబ్లిక్లో మాట్లాడడానికి కూడా భయం అంటూ ఉంటుంది కదా. ఆ భయం మీద ఆవిడేం మాట్లాడలేదు. అంటే మరి గతం 1 సంవత్సరం క్రితం ఎంఈవి ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయిందని చెప్పి కూడా వార్తలు వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? అప్పుడు కమిషన్ల కోసం ఆయన్ని కిడ్నాప్ చేసి ఆయనే ఒప్పుకున్నాడు. ఇక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టం, నేను హైదరాబాద్ పారిపోతున్నాను, ఇక్కడ విశాఖపట్నంలో వ్యాపారం చేయడానికి నాకు ఇక్కడ ధైర్యం సాగట్లేదు, ఇక్కడ మాఫియా పెరిగిపోతుందని చెప్పి అన్నాడు. ఆయనోడితో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వైసీపీలో నా ఎంపీగా పోటీ చేయని, నాకు తూర్పు టికెట్ ఇవ్వండి అని చెప్పి తూర్పు టికెట్ నుండి ఆయన పోటీ చేస్తున్నాడు. ఏంటి మరి గంజాయి వాడకం పెరిగింది ఇక్కడ, వైజాగ్ అనేది గంజాయి అడ్డాగా మారిపోయిందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి, చాలా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తాను? గంజాయి అంటే చాలా మాది 89వ వార్డు, మా వార్డులోనే అప్పుడే 3 సార్లు గంజాయి దొరికింది. ఆ తర్వాత చాలామంది కుర్రలు నైట్ టైం మా ఏరియాలో చాలామంది గంజాయి కాలుస్తున్నారు. కాల్చలేని అని చెప్పడానికి ఏం లేదు. అలా కాకపోతే మొన్న 25,000 కేజీలు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో దిగిపోయింది. అది ఎవడ ఏడుందో ఏటుందో ఎవరికి తెలియదు. అది ఫస్ట్ రోజు, 2వ రోజు అడవుడు చేశారు. 3వ రోజు నుండి దాని గురించి ఏమైందో ఏటో తెలదు. అది ఏ అధికార పార్టీ ఏడుందో అది ఏ అధికారులు ఏడుందో తెలీదు. అది ఏమైందో తెలియదు. అది ఆఖరికి అది అలా కనుమరుగు అయిపోయింది. ఏంటి మరి ఈసారి ఎంపీ భరత్ గారు గెలుస్తారని అంటున్నారు ఎంపీ అభ్యర్థిగా. మరి ఆయనకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? లాస్ట్ టైం జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరఫున పోటీ చేశారు. ఆ రోజు క్రాస్ ఓటింగ్ పడ్డది. తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు జగన్ అరెస్ట్ చేశారు, దీనిలోనూ నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అని ఆయనకి ఓటేశారు. చాలామంది క్రాస్ ఓటింగ్ పడ్డది. ఆ క్రాస్ ఓటింగ్లో ఆయన 2,30,000 ఓట్లు ఆయనకి వెళ్ళిపోయాయి. అదే భరత్కి ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ లేకపోతే భరత్ గారికి మినిమం 1,00,000 ఓట్ల మెజారిటీ గెలిచారు. ఆయన మహా ఓడిపోతే 3,600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అందుకని ఎక్కువ ఓట్లతో తేడాగా ఓడిపోలేదు కదా ఆయన. ఈసారి గ్యారెంటీకి ఇన్ని అవుతుంది భరత్ గారే. అంటే ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారన్న? ఎన్నికలు అంటే ఇప్పుడు గాజువాక ఉంది, గాజువాక నియోజకవర్గం మట్టుగా తడిగొట్టు వేసుకుని పడుకునే పల్లాసీని గెలుస్తారు ఇక్కడ. అంటే ఏపీ మొత్తం ఎలా ఉంటుంది అంటే? ఏపీ సంగతి మనకు తెలియదు, కానీ మనకి ఇక్కడ గాజువాక సంగతి చాలామంది నేను అడిగాను. టిఫిన్ కోట్ల దగ్గర, ఆటో వాళ్ళు, ఇలా ఆటోనర్ వర్కర్ల దగ్గర అడిగి ప్రతి వాళ్ళు పల్లాసీన్కి ఇక్కడ ఎచ్చింది ఈ గాజువాక నియోజకవర్గం.